గుంటూరు కారం మూవీలో మీనాక్షి చౌదరి లీడ్ హీరోయిన్ అన్నారు. శ్రీలీల సెకండ్ హీరోయిన్ అన్నారు. కానీ శ్రీలీల తప్ప మీనాక్షి జాడే లేదు. అదేంటో సూపర్ స్టార్ సరసన మెరుస్తూ మీనాక్షి రైట్ టైంలో రైట్ ప్రాజెక్ట్లో ఆఫర్ పట్టిందంటే మళ్ళీ పాత మూవీలానే తనని బ్యాడ్ లక్ బాధేస్తోంది. ఇంతకీ ఏమైంది? ఎందుకలా? గుంటూరు కారం గ్లిమ్స్ లో మీనాక్షి చౌదరి కనిపించలేదు. ఈ సినిమా పాటల్లో తన సందడి లేదు. ఏదో తన పాత్ర లుక్ ని రివీల్ చేశారు కానీ సినిమా అంతా శ్రీలీల తప్ప మీనాక్షి హల్చల్ లేనే లేదు. మీనాక్షి చౌదరికి గతంలో కూడా కిలాడి మూవీకి ఇలానే జరిగింది. అందులో తను మెయిన్ లీడే అయినా తనకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. పూర్తిగా క్రెడిట్ అంతా డింపుల్ హయాతీకే దక్కింది. నిజానికి మీనాక్షి చౌదరినే కిలాడికి లీడింగ్ లేడీ అన్నారు. అలానే తీశారు. ఫైనల్ అవుట్పుట్ తో పాటు కథలో మార్పులు, ఫైనల్ గా దక్కిన గుర్తింపులు చూస్తే మీనాక్షి చౌదరే సైడ్ హీరోయిన్ అయిపోయింది. నిజానికి మీనాక్షికి హిట్లు తక్కువేం లేవు. గ్లామరస్ హీరోయిన్ గా అటెన్షన్ లాక్కునే అపియరెన్స్ కి డోకా లేదు. కానీ తనకే ఎందుకో హిట్లు పడ్డా సాలిడ్ గా మాత్రం గుర్తింపు దక్కట్లేదు. మీనాక్షి చౌదరి హిట్ 2 తో సాలిడ్ హిట్ వచ్చినా తనేమంతగా ఇందులో ఫోకస్ కాలేదు. విచిత్రం ఏంటంటే తన మొదటి తెలుగు సినిమా అయిన ఇచ్చట వాహనములు నిలుపరాదు హిట్ కాకున్నా తనకి కావలసినంత గుర్తింపు దక్కింది. ఫలితంగా ఆఫర్ల వరదొచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి గుంటూరు కారం వరకు తనే మూవీలో ఉన్నా రావాల్సినంత గుర్తింపు రావట్లేదు.